నమస్కారం అందరికి. మీరు చూస్తున్నారు పగదర్ వివిలాగ్స్. మేము నీ పాబ్ని. ఈరోజు మనం చాలా స్పెషల్ అయిన అల్లం పచ్చడి తయారు చేయించబోతున్నాం. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది, రుచి కూడా అదిరిపోతుంది. అలాగే ఇది చపాతీలో గాని ఇడ్లీ, దోశతో కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది. ఇంకా సింపుల్‌గా తక్కువ పదార్థంతో ఈ టేస్టీ పచ్చడిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం పదండి. నమస్కారం అండి, నేను మీ సుధారాన్ని. ఈరోజు మన కిచెన్లో అల్లం పచ్చడి పెడుతున్నాను. కావలసిన పదార్థాలు: ఒక కప్పు చింతపండు, కప్పు ఎండుమిర్చి, కప్పు బెల్లము, ఒక కప్పు అల్లం. ఫస్ట్ వాటర్ తీసుకోవాలి. ఒక సగం గిన్నెని పొయ్యి వెలిగించుకొని అలా ఎండుమిర్చి వేసి కొద్దిగా ఉడకనియాలి. ఒక పొంగు వచ్చే వరకు ఉడకనియాలి. మనం పండు మిర్చితో కూడా పెట్టుకోవచ్చు ఉన్నప్పుడు. పండు మిర్చి లేకపోతే ఇప్పుడు ఇట్లా చేసుకోవాలి. నేను ఎండుమిర్చి తీసి పెట్టుకుంటున్నా. టైం ఉంటే కొద్దిసేపు నానబెట్టుకోవచ్చు. మిర్చిని నానబెట్టి ఉడకబెట్టవచ్చు. నేను డైరెక్టే ఉడకబెడుతున్నా. ఒక 2 నిమిషాలు ఉడకబెట్టి తీసేసేయాలి కొద్దిగా మెత్తబడే వరకు. ఇక అది పండు మిర్చిలాగా అన్నట్టు. ఎప్పటికీ పండు మిర్చి దొరకాయి కదా మనకు, అట్లా చేసుకోవచ్చు. కిలో కూడా మీరు చేసి పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో. ఇది కూడా సేమ్ మామిడికాయ పచ్చడి లాగానే ఎక్కువ రోజులు ఉంటుంది. నేను ఒక కప్పు మాత్రమే చేయిస్తున్నాను. అవసరం ఉన్నంత తీసుకోవచ్చు ఫ్రిడ్జ్లోకి వెళ్ళి. ఇడ్లీ, దోశ, ఏదైనా ఉప్మాలో కూడా తినవచ్చు. ఉప్మాలో కూడా బాగుంటుంది. అన్నీ సమానం వేసుకోవాలి. చింతపండు గింజలు లేకుండా తీసి రిక్కలు తీసి నానబెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. బెల్లం సన్నగా దురుక్కోవాలి. అల్లం కూడా సన్న పీసెస్ లాగా కోసుకోవాలి. కొద్దిగా ఆరనియాలి, పచ్చిగా లేకుండా. అది ఒక పొంగు వస్తుంది. ఒక పొంగు వచ్చిన తర్వాత అలా తీసేసుకోవాలి. ఉడికినవి తీసేసుకోవాలి వాటిని. గట్ల పొంగులా కనబడంగానే చాలు, ఇక మెత్తబడిపోతుంది మిరపకాయ. ఇంకా ఉప్పు ఇనేమి వేయద్దు. ఇవి 4 ఐటెంలు వేయాలి అందులో, అంతే. అన్నీ సమానం. అట్లా మెత్తగా కనబడుతుంది మనకు. ఫస్ట్ మిరపకాయలు కొన్ని వేసుకోవాలి. మిక్సీ పట్టుకొని పెద్దది ఉంటే పెద్ద దాంట్లో వేసుకోవచ్చు, చిన్నది అంటే చిన్న దాంట్లో. అట్లా దంగాలి. దంగిన తర్వాత కొంచెం అల్లము, కొద్దిగంత బెల్లం వేసుకోవాలి. అందులోనే కొద్దిగా చింతపండు వేసుకొని పట్టుకోవాలి. 2 సార్లకు వస్తుంది కదా, అందుకే కొద్దిగా వేస్తున్నా నేను. చాలా ఉంది కదా, 2 రౌండ్లకు వస్తుంది. కొద్దిగా సమానమే వేసుకుంటున్నా నేను. ఆ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటరే, చింతపండు నానేసిన వాటర్ కొద్దిగా వేసుకోవాలి. అందులో వేసుకొని రుబ్బుకోవాలి. అట్లా మెత్తగా అవుతుంది. కొంచెం వేసుకోవాలి లైట్గా. అయిపోయింది. ఆ తాలింపు పెట్టేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత మనం ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు, లేకుంటే లేదని పెట్టుకుంటే మంచిగా ఉంటుందని. కొద్దిగా టేస్ట్ ఉంటుంది. జీలకర్ర ఆవాలు వేసుకోవాలి కొన్ని, వేడైన తర్వాత. ఎక్కువ పని ఏమి ఉండదు దీనికి, తొందరగానే అయిపోతుంది. అన్నీ రెడీగా ఉంటాయి కదా, ఇంట్లో ఉండేటివి కదా అన్నీ. ఒక స్పూను, 2 స్పూన్లు వేసుకున్నా. చాలు ఉంది కదా. అన్నీ కలిపితే 4 కప్పులు అయింది. అన్నీ ఒక్కొక్క కప్పు కదా. ఇంకా మన ఇష్టం ఉంటే మినపప్పు, శనగపప్పు వేసుకోవచ్చు. కానీ ఇది ఎక్కువ రోజులు ఉంటుంది, చాలా రోజులు ఉంటుంది కదా. ఇక అవన్నీ వేయకున్నా ఏం కాదని నేను వేయలేను. మీ ఇష్టం ఉంటే మీరు వేసుకోండి. కలమాకు, జీలకర్ర ఆవాలు ఒకటే వేసుకోవాలి. అవి కూడా వేసుకోకుండా ఉట్టిది కూడా రుబ్బుకొని పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో. మొత్తం బయటనే పెట్టకండి, తొందరగా బూజు వస్తుంది. 3-4 నెలల దాకా వాడవచ్చు దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి. ఎప్పటికీ తినం కదా, ఎప్పుడో ఒకసారి దోశలలో
కొద్దిగా కలమాకు వేసుకున్నా. ఆ పండు అది మిక్సీలో వేసుకున్నది అది అందులో వేసి ఉడకనియ్యాలి, మంచిగా దగ్గరికి రానియ్యాలి. ఎందుకంటే పచ్చివాసన అనేది పోతుంది అట్లా చేస్తే. కొంచెం ఒక 5-10 నిమిషాలు మంచిగా ఉడకనిచ్చి అది ఎట్లయితుందంటే బెల్లం పాకంలాగా అవుతుంది దగ్గరికి. నేను దోశలు పోసుకొని దోశలలో చూపిస్తున్నా మీకు. అల్లం చట్నీ రెడీ అయింది. ఇలా మన రుచికరమైన ఆరోగ్యమైన అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. ఇవి చాలా కాలం నిలువ ఉంటుంది. ప్రతిసారి మన టిసింగ్కి పేస్ట్ మీ పెంచుతుంది. మీరు ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరియు మా ఛానల్ కుదేదవి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక రుచికరమైన వంటలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.